సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి నిన్న చనిపోయాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిండు. తదనంతరం జాతీయ కార్యదర్శిగా ఆల్ ఇండియా పార్టీ సిపిఐ పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేసిండు. 2 సార్లు ఎంపిక నల్గొండ జిల్లా నుండి, అప్పుడు భువనగిరి లేకుండా నల్గొండ జిల్లా నుండి నల్గొండ పార్లమెంటు పరిధి నుండి ఆయన 2 సార్లు ఎంపీగా ఎన్నికైండు. ఒకటి 1998, ఇంకొకటి 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన 2 సార్లు ఎంపీగా ఎన్నికై సేవలు అందించిండు. నిస్వార్థంగా దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం, కర్షకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తుది శ్వాస వరకు కూడా ఆయన కొట్లాడిండు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా ఆయన అనేక పదవులు, ఉత్తమ పార్లమెంటేరియన్గా, అట్లాగే పార్టీలో వివిధ రకాల హోదాలలో ఎంపీగా అనేక ప్రజా యోగ్యమైనటువంటి ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి చనిపోవడం కమ్యూనిస్టులకు, మార్క్సిస్టులకు, కమ్యూనిస్టు పార్టీకి చాలా లోటు. ఆయన సలహాలు, సూచనలు, ఆయన చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా పార్టీకి కొంత ఇప్పుడు అందాయి కాబట్టి కొంత జాప్యం, ఇబ్బంది జరుగుతుంది. ఏదేమైనా సురవరం సుధాకర్ రెడ్డి ఆయన చనిపోవడం బాధాకరం. జనం టీవీ తరఫున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.